ఆంధ్రప్రదేశ్కి మోడీ మరొక గిఫ్ట్ ఇచ్చారు. మన సింహాచలం ఆలయానికి ప్రసాద్ పథకం కిందన ఏకంగా 54 కోట్ల రూపాయలు కేటాయించారు. దాన్ని ఇవాళ శంకుస్థాపన అనమాట. ఆ పనులకి ప్రారంభోత్సవం చేస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. సింహాచలం వరాహ నరసింహస్వామి దేవస్థానంలో 54 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకి నరేంద్ర మోడీ శంకుస్థాపన ఇది కీలకమైనటువంటిది. టూరిజం శాఖ సింహాచలం దేవస్థానం అధికారులు జాయింట్గా ఇచ్చేస్తున్నారు. సింహగిరి మీద 27 కోట్లతో, కొండ దిగువన 14 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతాయి. 3 కోట్లతో లైటింగ్ ఏర్పాటు చేస్తారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి. వీటిలో ప్రధానంగా సింహగిరి మీద క్యూ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ హాలు ఉంటాయి. అట్లాగే ఆలయ ప్రాంగణంలో నూతన యాగశాల, పార్కుల నిర్మాణం, బ్రాస్ క్యూలు, అన్నదానం భవనం దగ్గర కోల్డ్ స్టోరేజీ, ఆధునిక కిచెన్, ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ పనులు చేయబోతున్నారు. కొండ దిగువన 5.5 కోట్లతో పుష్కరిణి సత్రం పునర్నిర్మాణం, 2 కోట్లతో సింహగిరి మెట్లు ఆధునీకరణతో పాటు కొత్త ఘాట్ రోడ్లో బస్సు కాంప్లెక్స్ తదితర పనులు జరగబోతున్నాయి. వాస్తవంగా దేవాదాయ శాఖకి మంచి డబ్బులే వస్తున్నాయి. సింహాచలం టెంపుల్ నుంచి దేవాదాయ శాఖ ఈ డబ్బులు ఇవ్వకుండా కేంద్రం డబ్బులతో ఈ పని చేసుకుంటోంది. కేంద్రం ఇచ్చినటువంటి గిఫ్ట్ అవుతోంది ఇప్పుడు అది.